ఇథనాల్కు వ్యతిరేకంగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిరసనకు పిలుపునిచ్చారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు 100 మందితో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వరకు కేజ్రీవాల్ పాదయాత్రగా వెళ్లనున్నారు. 2 లక్షలకు పైగా సంతకాలు చేసిన వినతి పత్రాలను ప్రధాని నరేంద్ర మోడీకి కేజ్రీవాల్ అందజేయనున్నారు. E20 పెట్రోల్ కోసం విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ప్రశ్నించారు. తమ వాహనాలకు సరిపోని ఇంధనాన్ని వాడవలసి వస్తే పాత వాహనాల యజమానులకు నష్టం వాటిల్లుతుందని కేజ్రీవాల్ అన్నారు. వినియోగదారులకు వారి వాహనాలకు తగిన ఇంధనం అందుబాటులో ఉండాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. భారత నౌకాదళానికి చెందిన ఇండియన్ నేవల్ అకాడమీ ప్రిన్సిపల్గా రియల్ అడ్మిరల్ ఎస్ఎం ఉరూజ్ అత్తర్ నియమితులయ్యారు. ఉరూజ్ అత్తర్ సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్, వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ స్టాఫ్ కాలేజీలో మిలిటరీ లీడర్షిప్ శిక్షణ తీసుకున్నారు. అంతకుముందు ఉరూజ్ అత్తర్ నౌకాదళ ముఖ్య కార్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ నావల్ ఎడ్యుకేషన్లో ముఖ్య పాత్ర పోషించారు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో నిపుణుడిగా, వాతావరణ శాస్త్రం, సముద్ర శాస్త్రంలో స్పెషలిస్ట్గా రియల్ అడ్మిరల్ ఎస్ఎం ఉరూజ్ అత్తర్కు పేరుంది. ఉరూజ్ అత్తర్ ఇండియన్ నేవల్ అకాడమీ ప్రిన్సిపల్గా రావడంపై నేవీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి యువత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన బై ఛాన్స్ కొద్ది రాలేదు, ఛాయిస్ కొద్ది రాజకీయాల్లోకి వచ్చాడు. జడ్పీటీసీ అయ్యాడు. జడ్పీటీసీ అయిన తర్వాతనే లక్ష్య నిర్ధారణ చేసుకున్నారు భవిష్యత్తులో సీఎం కావాలని. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు. ఆ తర్వాత టీడీపీలోకి చేరారు. టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. తర్వాత ఎంపీ అయ్యారు. తర్వాత పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. తర్వాత కీలకంగా వ్యవహరించి పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చాడు. ఆయన దృఢ సంకల్పమే ఆయనను సీఎం చేసింది. కాబట్టి ఈ రోజులలో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నటువంటి యువత కూడా దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో ఉంటే రాజకీయాల్లో రాణించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిదర్శనం అనేది కూడా పొలిటికల్ సెక్టర్లో టాక్ నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం సరఫరా పైన మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షను నిర్వహించారు. కోవిడ్ తర్వాత ఆక్సిజన్ వినియోగం పెరిగినట్లుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 161 PSA సెంటర్లలో ఆక్సిజన్ నిరుపయోగంగా ఉందని, వాటిని వినియోగించాలని కూడా అధికారులకు సూచించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఒక అధ్యయన కమిటీని కూడా ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో మరోసారి ల్యాండ్ పూలింగ్కి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 3వ ఫేజ్ కింద తాడికొండలో 2800 ఎకరాలు, అలాగే తాడికొండ పరిధిలో 5200 ఎకరాల భూమిని తీసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో కూడా మంత్రి నారాయణ రైల్వే లైన్కి సంబంధించి, అలాగే ORRకి సంబంధించి కంతేరు, కొప్పురావురు, తాడికొండ 3 గ్రామాల రైతులతో ప్రత్యేక సమావేశమయ్యారు. మీరందరికీ కూడా రిటర్నబుల్ ప్లాట్లు, అలాగే రాజధాని పరిధిలో భూములకు సంబంధించి ఇచ్చిన రైతులకు ఏ రకమైన పరిహారం ఇస్తుందో అదే రకమైన పరిహారం మీకు కూడా అందజేస్తాము. దీనికి సంబంధించి అందరూ అంగీకార పత్రాలు ఇవ్వాలని చెప్పి మంత్రి నారాయణ వారిని కోరారు. దీనికి సంబంధించి గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సుదీర్ఘంగా 2 గంటల పైగా సమావేశం కొనసాగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నిరుద్యోగ యువకులను మోసం చేశారని రాష్ట్ర మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం గంగారం మండలంలో పర్యటించారు. కొత్తగూడెం గంగారం మండల నూతన మండల అధ్యక్షులకు సన్మాన సభలో ప్రసంగించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ యువకులతో పాటు రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, ముఖ్యంగా రేవంత్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిరుద్యోగ యువకులకు ఎంతో పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మహిళలతో పాటు రైతులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేస్తుందని, దీన్ని అంతా కూడా గుర్తించాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న పథకాలను గ్రామస్థాయిలో చేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదని తెలిపారు. నిమ్స్ ఆసుపత్రి మరో అరుదైనటువంటి ఘనతను సొంతం చేసుకుంది. కేవలం 2.5 ఏళ్ల వ్యవధిలోనే 1000 రోబోటిక్ సర్జరీలను పూర్తి చేసుకున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరా స్పష్టంగా తెలిపారు. ఇటీవల కాలంలో 2000 కిడ్నీకి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలను పూర్తి చేశామని, ఇప్పుడు తాజాగా 1000 రోబోటిక్ సర్జరీలను పూర్తి చేశామని మా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. అయితే ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లోనే అత్యున్నతమైనటువంటి అవకాశంగా, మరియు ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక మైలురాయిగా ఉంటుందని కూడా ఆయన స్పష్టంగా తెలిపారు. హైదరాబాద్లోని వాహనాల హోరు రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే ప్రతి నెల 25,000కు పైగా వాహనాలు రోడ్డు మీదకి వస్తున్నట్టుగా కూడా వెల్లడించారు. అయితే ఇందులో దాదాపు 70% 2 వీలర్స్ కాగా 18 నుంచి 19% వరకు కార్లు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. మరైతే ముఖ్యంగా ఇటు రోడ్లు విస్తరణ లేక, రోడ్డు డైవర్షన్స్ సరిగ్గా కనుక లేకపోయినట్లయితే రానున్న రోజుల్లోని మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చిత్సుతో ఉందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్. కావాలనే కొన్ని రాజకీయ పార్టీలు రైతుల అంశాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు ఎంపీ పుట్టా మహేష్. కేంద్ర స్థాయిలో పొగాకు బోర్డులో కూడా ధర విషయంపై మాట్లాడడం జరిగిందన్నారు. అంతర్జాతీయ పరిణామాలతోనే పొగాకు ధర తగ్గుతుందన్నారు. ఇప్పటికే కిలోకి 20 రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద 100 కోట్ల అదనపు భారం పడుతున్నా కూడా ప్రభుత్వం ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులు పొగాకు విషయంలో కొంత ఉత్పత్తి పెరగడం వల్ల ధర తగ్గుతుందని, ఇప్పటికే కొంత నిర్దిష్ట ధరను కూడా ఫిక్స్ చేశామని ఎంపీ పుట్టా మహేష్ చెప్తున్నారు. పొగాకు సాగు తగ్గించి పామాయిల్ సాగు వైపు వెళ్లేలా రైతులు కృషి చేయాలంటున్నారు ఎంపీ పుట్టా మహేష్.
సెప్టెంబర్, అక్టోబర్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ముందస్తుగా శ్రీవారి ఆలయ పుష్కరిణి శుద్ధి కార్యక్రమంతో పాటు కొన్ని మరమ్మతులు చేయడానికి 40 రోజుల పాటు మూసివేయనున్నట్టు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఏదైతే పుష్కరంలోని పుణ్యస్నానాలతో పాటు ఒక హారతిని కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్టు అది టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఈ 40 రోజుల పాటు కూడా అక్కడ జరిగేటువంటి మరమ్మతులు కావచ్చు, లేకపోతే శుద్ధి కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక అధికారుల టీంను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇదైతే సెప్టెంబర్ 14 నుంచి కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాట్లలో భాగంగానే పుష్కరిని మూసివేయనున్నట్టు ఈ రకంగా భక్తులు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా ఈ టీటీడీ ప్రకటన విడుదల చేసింది. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామంలో అటవీ శాఖకు సహాయ నిరాకరణ ప్రకటించారు గ్రామస్తులు. గ్రామానికి చెందిన 17 మంది పోడు రైతులపై కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పూర్తిగా ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అయితే ప్రారంభించారు. ఇందులో భాగంగా అటవీ శాఖ అధికారులకు గ్రామం నుండి నిత్యావసర సరుకులు కావచ్చు, తాగు నీరు కావచ్చు అందివ్వబోమని, అదేవిధంగా అటవీ శాఖ కార్యాలయానికి కూలి పనులు కూడా గ్రామం నుండి ఎవరు వెళ్ళబోమంటూ ఇటు తీర్మానం అయితే చేశారు గ్రామస్తులు. ఈ నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, అప్పటి వరకు ఎత్తివేసే వరకు ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అయితే కొనసాగుతున్నట్లయితే గ్రామస్తులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని అల్గోయి మైనార్టీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాలలో సరైనటువంటి వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ తమను ఇబ్బందులకు గురి చేస్తూ వేధింపులు పాల్పడుతున్నాడంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. జహీరాబాద్ పొట్టిపల్లి జాతీయ రహదారిపైన బైఠాయించి ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ కళాశాల ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకునే విధంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులను ఆందోళన విరమించారు. సిరిసిల్ల చేనేత కార్మికుడు వెల్లి హరిప్రసాద్ మరో అద్భుతమైనటువంటి ఆవిష్కరణ రూపొందించారు. చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా 170 గ్రాముల పట్టుతో 170 నిమిషాల్లోనే పట్టు చీర నేసి అగ్గిపెట్టెలో ఇమిడే విధంగా రూపొందించాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నటువంటి వెల్లి హరిప్రసాద్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకోవడమే తన లక్ష్యం అని చెప్పి తెలిపాడు. నకరికల్ పట్టణంలోని ఏవిఎం స్కూల్లోని హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిని ఒక్కసారిగా విద్యార్థులంతా వాంతులు విరోచనాలతో పరిస్థితి విషమంగా ఉండడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించగానే ఆసుపత్రికి చేరుకున్నారు. ఓవైపు విద్యార్థులు ట్రీట్మెంట్ పొందుతుంటే ఆసుపత్రికి అయ్యే ఖర్చులు తల్లిదండ్రులే భరించాలని యాజమాన్యం చెప్పడంతో తల్లిదండ్రులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్పై చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా విద్యార్థులకు అయ్యే ఖర్చు కూడా యాజమాన్యమే భరించాలని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నకరికల్లో కనపడుతుంది. గ్రేటర్ రాయలసీమ జిల్లాలోని రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రేటర్ రాయలసీమ బీసీ ఐక్య వేదిక సత్యసాయి జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించింది. గ్రేటర్ రాయలసీమలోని 12 జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఎదిగే సమయంలో వర్షం పడకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, అలాంటి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అప్పుల ఊపులో కూరుకుపోతున్న సందర్భంలో రైతులు వలస బాట పట్టారని, వలస బాట నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకువెళ్లాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ను కోరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వానికి బాకీ ఉన్న సీఎంఆర్ బకాయిలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేస్తుంటే ఇటు సివిల్ సప్లై అధికారులు దాడులు చేశారు. ఇందులో కోట్ల రూపాయలు బకాయి ఉన్నట్టుగా తేలింది. ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేస్తున్నారు. షైవాయి ఇన్నెక్స్ సొల్యూషన్ సంబంధించిన రైస్ మిల్లులో దాడులు చేస్తారు. అందులో చాలా వరకు ధాన్యానికి సంబంధించి నిల్వలతో పాటు అలాగే ఫైళ్లను పరిశీలించారు. చాలా వరకు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోట్ల రూపాయల బకాయిలపై అధికారులు సీరియస్గా తీసుకుంటున్నారు. అన్ని శాఖల అధికారులు కూడా రైస్ మిల్లులపై దాడులు చేస్తూ వాటికి సంబంధించిన బకాయిలు ఎన్ని ఉన్నాయనేది ఒక అంచనాకు వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. గోపురం మండలం రామిరెడ్డిపల్లె గ్రామంలో ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు మధ్యాహ్నం భోజన సమయంలో పాఠశాల నుంచి దూరంగా వెళ్లి అక్కడున్న గ్రామ శివారులో ఒకసారిగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు గుర్తించారు. వెంటనే అతని నిప్పులు ఆర్పి ప్రయత్నించినప్పటికీ కూడా అతను అప్పటికే మురిచెట్లు గుర్తించి ప్రభుత్వం తరలించి అయినప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చినటువంటి అర్జీలను మండల స్థాయి అధికారులకు పంపిణీ చేసిన అనంతరం వారితో ప్రత్యేకమైనటువంటి వీడియో కాన్ఫరెన్స్ను కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను క్షేత్రస్థాయికి వెళ్లి అధికారులు పరిశీలించాలని, అర్జీదారుని యొక్క సంతృప్తి స్థాయి కలిగే విధంగా పరిష్కారం ఉండాలన్నారు. ఐవీఆర్ఎస్ కాలలో సంతృప్తికరమైనటువంటి పరిష్కారాలు వచ్చే విధంగా చూడాలని కూడా వారికి ఆదేశం చేశారు. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టినందున క్షేత్రస్థాయి అధికారులు దీన్ని పరిశీలి చేసే విధంగా పరిశీలన ఉండాలంటూ క్షేత్రస్థాయి పరిశీలన కూడా తప్పనిసరి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల ఇన్ని రోజుల పాటు వర్షాలు కురవట్లేదు అని చెప్పేసి ప్రజలంతా కూడా బాధపడుతున్నారు. అదేవిధంగా కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఆరెంజ్తో పాటు రెడ్ అలర్ట్ కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంది. కానీ ఈ రోజు మాత్రం వాతావరణ శాఖ అధికారులు కామారెడ్డి, అదేవిధంగా మెదక్, మల్కాజ్గిరి, సంగారెడ్డి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు. అదేవిధంగా ఇంకో 15 ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేశారు. ఖచ్చితంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మీరు ఏటీఎంల వద్ద డబ్బు విత్డ్రా చేస్తున్నారా? అయితే జాగ్రత్త, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. హర్యానా, రాజస్థాన్ సంబంధించిన ముఠాలు ఏటీఎం వద్దకు వచ్చే అమాయకులను, వృద్ధులను టార్గెట్ గా చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తరహా మోసం జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేసే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నిందితులు 10 మంది ముఠా సభ్యులు ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇందులో 6 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. సో అవుట్స్కట్స్ లో వృద్ధులు, అమాయకులను టార్గెట్ గా చేస్తూ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో మీరు కూడా ఏటీఎంలకు వెళ్లే ముందు కొంత జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే ఇక్కడ ఈ కేసులో 130 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వందలాది మంది వద్ద నుంచి, అమాయకుల నుంచి వీళ్ళు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో ఆల్మట్టి, నారాయణపూర్, దూరాల ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలను తలపిస్తున్నాయి. దూరాల ప్రాజెక్టు నుండి శ్రీశైల డ్యాంకు 1,70,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. రానున్న రోజుల్లో 215 టీఎంసీల పూర్తిస్థాయి నీటి మట్టం ఏదైతే ఉందో ఖచ్చితంగా చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 92 టీఎంసీలకు వచ్చి చేరడంతో ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో వర్షాలు లేక ఎల్నిన్ ఎఫెక్ట్తో రైతన్నలు ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్. రానున్న రోజుల్లో ఏపీ, తెలంగాణ ప్రజలకు సాగునీటి అవసరాలతో పాటు విద్యుత్ అవసరాలు తీర్చే శ్రీశైల డ్యాంకు భారీగా వరద చేరి పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకునే అవకాశం ఉందంటూ రైతన్నలు ఆశావహం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దొప్పెర్ల గ్రామంలోని సాయిప్రియ లేఅవుట్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు ఈరోజు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అక్రమంగా గ్రావెల్ తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అనుచరులమని చెప్పుకుంటూ తిరిగే దొప్పెర్ల గ్రామానికి చెందిన కొరుపోలు చిన్నారావు, సరోజారావులపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేశారు. అక్రమ గ్రావెల్ తవ్వకాల వ్యవహారంపై బిగ్ టీవీలో వరుస కథనాలు ప్రసారం కావడంతో ప్లాట్ యజమానులు ముందుకు వచ్చి కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన నష్టంపై సమగ్ర విచారణ నిర్వహించి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రద్దీకి తగినట్లుగా మౌలిక వస్తువులు అక్కడ లేకపోవడం వల్ల భక్తులు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఒక ప్రణాళిక ప్రకారం పనులు చేపడతామన్నా కూడా ఆలయం చుట్టూ ప్లేస్ లేకపోవడంతో స్థలం కొరత మొదటి నుంచి వేధిస్తూ వస్తుంది. అయితే దీనిపై దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక ప్రణాళిక, మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆలయం చుట్టూ ఉన్న ప్రైవేట్ భూముల్ని తీసుకొని ఆలయం యొక్క భూముల్ని వేరొక ప్రాంతాల్లో వాళ్ళకి ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించి దానికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది. ప్రజెంట్ అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. ఇవి పూర్తయితే అతి త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతున్నాయి. సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనానికి కూడా గృహ హింస చట్టం 498A వర్తిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్నప్పటికీ వివాహంతో సమానమైన సహజీవనంలో ఉండి వేధింపులకు గురవుతున్న మహిళలకు కూడా ఐపీసీ సెక్షన్ 498A వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరి మధ్య వివాహం చేసుకునే స్పష్టమైన ఉద్దేశం ఉండి భార్య భర్తల వలె కలిసి ఉంటే ఈ రక్షణ లభిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు వచ్చిన వెంటనే తక్షణ అరెస్టులు చేయకూడదని, ముందుగా ప్రాథమిక విచారణ జరపాలని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై జస్టిస్ కరోల్, జస్టిస్ కోటేశ్వర సింగ్ల ధర్మాసనం తీర్పు వెల్లడించింది. డీలిమిటేషన్ పైన సంచలన కామెంట్ చేశారు లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ను వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసుకుంటున్నారు. బీజేపీకి ప్రయోజనం కలిగే విధంగానే ఈ డీలిమిటేషన్ బిల్లు ఉండబోతుంది. ఎప్పుడు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టినా ఆ డీలిమిటేషన్ బిల్లును విపక్ష పార్టీలంతా కూడా వ్యతిరేకించాలి. ఒకవేళ విపక్ష పార్టీలు వాళ్లకు మద్దతు ఇస్తే ఆ చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. మరి రాహుల్ గాంధీ చెప్పిన విధంగా ఈ బిల్లుకు ఎంతవరకు మద్దతు ఇస్తారు, ఎంతవరకు వ్యతిరేకిస్తారు అనేది కూడా వేచి చూడవలసిందే. సిటీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో 3 కమిషనరేట్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఉద్యోగులందరూ కూడా ఎర్లీ లాగౌట్ చేసుకుని ఇళ్లకి తొందరగా వెళ్ళిపోమని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో పెద్ద ఎత్తున కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా వాటర్ అంతా కూడా ఎక్కువ రోడ్లపైన కూడా నిలబడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు మన నుంచి కూడా చూస్తున్నాం మనం, నాళాల్లో కొట్టుకుపోతున్నారు చాలా మంది వరకు కూడా. సో నాళాలు కానీ డ్రైనేజ్ కూడా పొంగి పొరలే అవకాశం ఉన్న నేపథ్యంలో దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా తొందరగా
ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళిపోవాలో కూడా చెప్తున్నారు. లేకపోతే ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంటుంది, చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారనేసి కూడా హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ చూడడం వల్ల పెరిగే ప్రమాదాలపై వాహనదారులను సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. మీ డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక మెసేజ్ లేదా ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో ఆఖరిది కాకూడదని హెచ్చరించారు. మరోవైపు డ్రైవింగ్ చేస్తూ కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారు వేలల్లో ఉంటున్నారని కూడా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అదే ఆఖరిది మీ జీవితంలో ఆఖరిది కాకూడదని కూడా హెచ్చరించారు. ఇంకోవైపు మీరు సురక్షితంగా వెళ్ళండి, అలాగే మీ ఇంట్లో వాళ్ళని కూడా సురక్షితంగా ఉంచండి అంటూ సైబరాబాద్ పోలీసులు పిలుపునిచ్చారు. సన్నబియ్యం ధరలు అమాంతంగా పెరగడంతో ప్రజలకు ఊరట కల్పించేందుకు పౌర సరఫరాల శాఖ రైతు బజార్లలో సబ్సిడీ బియ్యాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 28 కేంద్రాల్లో ఈ ఒక సబ్సిడీ బియ్యాన్ని ఇవాళ నుంచి కూడా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఒక రేషన్ కార్డు హోల్డర్ పైన దాదాపు 26 కేజీల బియ్యాన్ని అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఎందుకంటే ధరలు అమాంతంగా పెరగడం, ప్రజలు దాన్ని కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ అటు స్టీమ్ రేటుకి సంబంధించి 50 రూపాయలు, రా రైస్కి సంబంధించి 52 రూపాయలు ధరలు నిర్ణయించి ఈ ఒక సబ్సిడీని బియ్యాన్ని అందిస్తోంది. ఇప్పటికే దాదాపు 10 రూపాయలు తగ్గించి బియ్యాన్ని అందిస్తోంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఉపయోగాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అటు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటన విడుదల చేశారు. పల్నాడు జిల్లా కారంపూడిలో పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేరింది. ఒక మహిళ అలాగే ఆమె భర్తని పోలీసులు వేధింపులకు గురి చేశారని చెప్పి పురుగుల మందు దాగి మహిళ ఆత్మహత్యానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీలు చేయొద్దని చెప్పి ఉన్నతాధికారులు ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరిక జారీ చేసినా స్థానికంగా ఉన్న రాజకీయ నేతల ఒత్తిడి మేరకు కూడా పోలీస్ స్టేషన్కి దంపతులు పిలిచి 4 రోజుల పాటు చిత్రహింసలు గురి చేయడం, అలాగే పెద్ద మనుషుల సమక్షంలో ఆ మహిళ ఆ భర్తపై కూడా దాడికి పాల్పడే విధంగా పోలీసులు వ్యవహరించారని చెప్పి మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి రానున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇప్పటికే జిల్లా కార్యాలయానికి చేరాయి. దీనికి సంబంధించి స్థల పరిశీలనతో పాటుగా శాంతి భద్రతల పర్యవేక్షణ కూడా జిల్లా అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా అదే రోజు ఆ సభలో నేతన్న సేవలో కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేదరికంలో ఉన్నటువంటి చేనేతలకు సంవత్సరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడే జిల్లా యంత్రాంగానికి అందడంతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. ఉద్యోగ సంఘ జేఏసీ నాయకులతోటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 10వ తారీఖు తర్వాత భేటీ కాబోతూ ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు తమ సమస్యల పరిష్కారానికై మంత్రివర్గ ఉపసంఘం ముందు జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. పలు దఫాలుగా ఈ సమావేశ చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఉన్నటువంటి వినతులన్నింటినీ కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రులు జేఏసీ నాయకులకు తెలిపారు. ఈ నేపథ్యంలో 10వ తేదీ తర్వాత సీఎంతో జేఏసీ నాయకుల భేటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ హన్మకొండలో ఏబీవీపీ నేతలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎస్డిఎల్సీ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు విద్యార్థులు కలిసి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంతో పాటు పెండింగ్లో నిధులను త్వరగా విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వం కనుక స్పందించకుంటే రాబోయే రోజుల్లో భారీ ఆందోళన దిగుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. నల్గొండ జిల్లాలో గత కొంతకాలంగా అదుపులో ఉన్న సారా తయారై మళ్లీ మొదలైంది. కొండమల్లపల్లిలోని వివిధ ఖండాలలో వ్యవసాయ బావులు, గుట్టల వద్ద బట్టీలు పెట్టి యథేచ్ఛగా సారా తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి నల్లబెల్లం పట్టికను స్వాధీనం చేసుకున్నారు. వరుస కేసులు నమోదవుతున్న పల్లెల్లో మాత్రం ఎలాంటి మార్పులు రావట్లేదు. సారా వల్ల కూడా వచ్చే అనార్థాలపై అవగాహన కల్పించాల్సినటువంటి ఆవశ్యకత మరింత ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని తెలంగాణ స్వాతంత్ర పోరాట అమరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగారెడ్డి కోరారు. స్వాతంత్ర పోరాటాన్ని స్ఫూర్తిగా నేటి యువత కూడా ముందుకు సాగాలన్నారు. దేశం కోసం త్యాగం చేసిన వారిని స్మరించుకోవాలని, వారి త్యాగాల కోసం ఇప్పటి నేటి తరం అందరూ కూడా గుర్తు చేసుకోవాలన్నారు. స్వాతంత్ర పోరాటమే లేకపోతే ఎంతో మంది ఇప్పటికి ఇబ్బందులు పడేవారని ఆయన కోరారు. స్వాతంత్ర పోరాట అమరులంతా కూడా అమరుల ఆశయాల కోసం సిద్ధంగా ఉండాలని, వారి కుటుంబాలు కూడా ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉండాలి, దేశం కోసం పనిచేయాలని లింగారెడ్డి కోరారు. ఏలూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు రైతులు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ కూడా కలెక్టరేట్ లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే రైతులను పోలీసులు నిలువరించారు. ఇటు దెందులూరు నియోజకవర్గంలోని మాదేపల్లి, జాలిపూడి, చాటపర్రు గ్రామాలకి
సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి గొల్లగూడెం గ్రామానికి చెందిన రైతులు కూడా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే ఆకుమళ్ళు వేసి బోళ్ళ పెట్టుబడి పెట్టి ఉన్నాము, అయినా కూడా తమకు ఇప్పటివరకు సాగునీరు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే పటిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణాకు నీళ్లు తీసుకెళ్తున్నారు. ఇటు ఏలూరు జిల్లాకు కూడా సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. పెనుగొండ సమీపంలో అమానుష ఘటన జరిగింది. పెనుగొండ సమీపంలోని అమ్మవారిపల్లి నరసింహస్వామి ఆలయం వద్ద అప్పుడే పుట్టిన పసికందును ఎవరో వదిలేసి వెళ్లారు. పసికందు ఆక్రందనలు విన్న స్థానికులు ఆ పసికందును ఎత్తుకెళ్లి స్థానికంగా ఉన్నటువంటి గుంటూరు పిహెచ్సిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆ పసికందు వైద్యుల సంరక్షణలో ఉన్నారు. అయితే ఎవరు వదిలేశారు, వారి వివరాలు ఏంటి, ఎందుకు వదిలేశారు అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామ పంచాయతీ పరిధిలోనే సెయిల్ థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రధాన గేటు వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ థర్మల్ ప్రాజెక్టు ద్వారా ప్రభావితమైన నేలటూరు గ్రామ పంచాయతీలోనే గ్రామాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అప్పట్లో అధికారులు ఆ సెయిల్ థర్మల్ యాజమాన్యం కూడా హామీ ఇచ్చిందని స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క హామీ ఇచ్చి 10 ఏళ్ళు గడుస్తున్న ఇంతవరకు పునరావాస కేంద్రాల ప్రక్రియ ముందుకు వెళ్ళలేదని మరోపక్క ఆరోపిస్తున్నారు. అయితే నేలటూరు మెయిన్ విలేజ్కి మాత్రం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి నేలటూరు పంచాయతీ పరిధిలోనే మత్స్యకారపాలెం హరిజనవాడ ప్రాంతాలకు సంబంధించిన వాసులకి ఈ యొక్క పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదని వారు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ యొక్క థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా ప్రభావితమైనటువంటి ఆ గ్రామాలకు వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి ఈ యొక్క పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో మరోసారి నకిలీ సర్టిఫికేట్ల తయారీ వ్యవహారం కలకలం రేపింది. ఇచ్చోడ కేంద్రంగా నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠా గట్టురెట్టు చేశారు పోలీసులు. గుండాల గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన నకిలీ రబ్బర్ స్టాంప్ను తయారు చేసి అతని సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ ఇటు జనన మరణ మ్యారేజ్ సర్టిఫికేట్లు తయారు చేస్తూ అదేవిధంగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డులను తయారు చేస్తున్నట్లయితే గుర్తించారు. ఇందుకు సంబంధించి 6గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు 5గురినైతే అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. మరొకరు పరాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అయితే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇప్పుడు చర్చనీయాంశంతో పాటుగా పలు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ముఖ్యంగా న్యాయాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులే అన్యాయాలు చేస్తూ జైలు పాలవుతున్నారు. ఓ ఎస్ఐ ఓ మహిళపై లైంగిక వేధింపులు, అదేవిధంగా ఒక ఈగల్ టీంలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ తన శత్రువుని ఇరికించేందుకు గంజాయిని ఆ ఇంట్లో పెట్టడము, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో వేరే వాళ్ళ పేర్లు పెట్టి కోర్టుకు వారు పెట్టారని చెప్పి పెద్ద ఎత్తున కూడా వివాదాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళంతా కూడా కరీంనగర్ కమిషనరేట్కు మచ్చ తెచ్చడంతో పోలీసులు వారిని సస్పెండ్ చేశారు. నంద్యాల జిల్లా ఎనగడ్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి తండ్రి సొంత కుమారుడిని హతమార్చిన ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాగిన మైకంలో నిత్యం తమ కుటుంబ సభ్యులతో తరచూ తగాదాలు పడుతుండేవాడు. అయితే ఈరోజు తమ కుమారుడు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా కొడువళ్లతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. తాగిన మైకంలోనే ఈ హత్య చేశారా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరుకు రైతుల సంక్షేమం మరోసారి బాగుపడాలంటే చక్కెర కర్మాగారాన్ని వెంటనే తెరిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బోధన్లోని దూపల్లికి చెందిన లక్ష్మారెడ్డి తన చెరుకు పొలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులంతా కూడా పాల్గొన్నారు. వెంటనే చెరుకు గతంలో పండకపోతుండే కాబట్టి ఇప్పుడు చెరుకు పంటని రైతులు పండిస్తున్నారు. చాలామంది నేతలు ఇప్పటికే హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేరు. కాబట్టి వెంటనే చెరుకు రైతులు మరోసారి చెరుకు పంటను పండిస్తున్నారు కాబట్టి ఆ కర్మాగారాన్ని వెంటనే తెరిపించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. దీనికి మరోసారి ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమవుతామంటూ చెరుకు రైతులు డిమాండ్ చేస్తున్నారు. గోదావరికి క్రమక్రమంగా వరద తగ్గుతోంది. 10 లక్షల పై క్యూసెక్లో ఉన్న వరద 2 రోజుల్లోనే 4 లక్షల క్యూసెక్లో చేరుకుంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద, మేడిగడ్డ వద్ద 4,17,000 క్యూసెక్ల వరద వెళ్తుంది. అయితే గత 2 రోజుల పాటు భారీ స్థాయిలో వరద రావడంతో కుంగిపోయినటువంటి 7వ బ్లాక్ సంబంధించిన 21వ పియర్ వద్ద ఎటువంటి డిస్ట్రక్షన్ జరిగిందనే దానిపైన పూర్తిగా అధికారులు పరీక్షలు జరుపుతున్నారు. దాని నివేదిక అందిన తర్వాత ఇరిగేషన్ అధికారులకు ఆ నివేదికను పంపబోతున్నారు. ఇప్పటికే ఎన్డీఎస్ఏకు అటు కన్నెపల్లి పంప్ హౌజ్లు ఆన్ చేయడం, అదేవిధంగా బ్యారేజీల వద్ద నీటి నిల్వకు సంబంధించి సలహా ప్రభుత్వం కూడా జరిగింది. ఇక ప్రస్తుతం వరద కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తాయని దానిపైన పూర్తి నివేదిక వస్తే దాన్ని ఎన్డీఎస్ఏకు ప్రభుత్వం పంపే అవకాశం ఉంది.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి రిలీజ్ అయినటువంటి మోడల్ స్కూల్ను మండల కేంద్రంలోనే నిర్మించాలంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. మండల కేంద్రానికి మంజూరైనటువంటి మోడల్ స్కూల్ను కుకునూరుపల్లికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే మండల కేంద్రంలోనూ ఉన్నత పాఠశాల లేక ఉన్నత విద్యాసంస్థలు లేక స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ పాఠశాలను ఇక్కడే నిర్మించాలని చెప్పేసి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ నిరసనగా అయితే మండల కేంద్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నింటినీ కూడా బంద్ పెట్టారు. స్థానికంగానే మండల కేంద్రంలోనే ఆ యొక్క మోడల్ స్కూల్ను నిర్మించేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని గ్రామస్తులు హెచ్చరించారు. కడప నగరంలోని రిమ్స్ సమీపంలో రైల్వే ట్రాక్పై గుర్తెలను మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ తరలించారు. అయితే మృతదేహం వద్ద ఉన్నటువంటి ఐడి ఆధారంగా గిద్దలకు చెందిన చంద్రరామయ్య గుర్తించారు. వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి వీటిపై కూడా ప్రథమాశాత్తు రైలు కింద మృతి చెందలేదంటే ఎవరైనా హత్యగా చిత్రీకరించి రైలు కింద పడేశారనేది కూడా కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.